అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాతంత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల సత్తెనపల్లి పర్యటనలో భాగంగా జరిగినటువంటి ఉదాంతం ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త సింగయ్య మృతికి సంబంధించినటువంటి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏటుగా చేర్చడం జరిగింది. అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్టు తప్పదా అంటే తప్పదనే విధంగా రాజకీయ వర్గాలు అలాగే విశ్లేషక వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అరెస్ట్ చేస్తారా, అలానే గవర్నర్ గారు జోక్యం చేసుకుని దీంట్లో ఏదైనా ఒక ఆదేశాలను జారీ చేసేటువంటి అవకాశం ఉందా, లేకపోతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విధానాలను వెలువరించేటువంటి అవకాశం ఉందో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా సత్తెనపల్లికి వెళ్తున్నటువంటి తరుణంలో గుంటూరు సమీపంలో జరిగినటువంటి ఏదైతే ఆయన కారు యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్, ఆయన కారు టైర్ల కింద నలిగి సింగయ్య అనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త మరణించారు. ఆ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో దుమారం రేగినటువంటి అంశం మనందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీగా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ వీడియో ఫేక్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే, లేదు ఇది వాస్తవమైనటువంటి వీడియో అని టీడీపీ వర్గాలు తెలియజేయడం, చివరాఖరకు ఆ వీడియో వాస్తవం అనే విధంగా పోలీసు వర్గాలు ధృవీకరించడం జరిగింది. అయితే ఈ యొక్క వీడియోకు సంబంధించినటువంటి వ్యవహారంలో, సింగయ్య మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్రైవర్ని ఆ కేసులో A1గా చేరిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని A2గా చేర్చడం జరిగింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్రైవర్ని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్కి పంపించడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతూ ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే విధంగా సన్నాహాలు పోలీసు వర్గాల్లో రాజకీయ వర్గాల్లో సంసిద్ధమై ఈ రోజా రేపా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక కోణంతో పోలీసు వర్గాలు సన్నద్ధంగా ఉన్నదనేటి విశ్వసనీయటువంటి సమాచారం. అయితే ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ కేసు చెల్లదు, కేవలం కుట్రపూరితంగానే తన మీద కేసును బనాయించారు, ఈ కేసుకు నాకు సంబంధం లేదు, ఈ కేసులో నేను నా పాత్ర ఎటువంటి పాత్ర లేదు, కేవలం కుట్ర కోణంతోనే కూటమి ప్రభుత్వం తన మీద తప్పుడు కేసును బనాయించి ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని, కాబట్టి ఈ కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేశారు. అయితే ఆ సందర్భంలో హైకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు ఈ కేసుని విచారణకు తీసుకోవడం సాధ్యం కాదు, అయితే కొన్ని రోజుల పాటు ఎదురు చూడండి అంటూ ఆ కేసును వాయిదా వేసినటువంటి అంశం మనందరికీ విదితమే. అయితే ఆ కేసుకు సంబంధించి సంపూర్ణమైనటువంటి ఆదేశాలు హైకోర్టు నుంచి అందకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో లోతైన విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీసుకురావాలని పోలీసు వర్గాలు భావిస్తున్నట్లు విశ్వసనీయమైనటువంటి సమాచారం. అయితే ఈ రోజా రేపా లేకపోతే ఎల్లిండా అనే విధంగా 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసే విధంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అలానే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 11 మంది కావచ్చు, అలానే పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు కావచ్చు, వివిధ హోదాల్లో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక రకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉంది, ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులను బనాయిస్తూ ఉంది, కేవలం కుట్రపూరితంగానే ఈ యొక్క సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగినటువంటి సింగయ్య మృతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కుట్రపూరితంగానే చేర్చింది. అలానే ఇదే ప్రస్థానంలో ఏదైతే సెక్షన్ 17A ఏదైతే ఉందో ఈ సెక్షన్ని కూడా గవర్నర్ ముందు ప్రస్తావించాలి అనేటువంటి ఆలోచన తీరు ఏదైతే ఉందో, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ప్రభుత్వ విధి విధానాల్లో గతంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైనా కేసును బనాయించి అరెస్ట్ చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా రాష్ట్ర గవర్నర్ గారి అనుమతి పొందవలసి ఉంటుంది. కాబట్టి గవర్నర్ గారి అనుమతి పొందాల్సినటువంటి సందర్భంలో ఈ యొక్క వ్యవహారానికి సంబంధించినటువంటి కుట్రకోణం ఏదైతే ఉందో, ఒక తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి ఒక కుట్రకోణంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు గవర్నర్ గారి అపాయింట్మెంట్ని కోరడం జరిగింది. అయితే ఈరోజు రేపు గవర్నర్ గారిని కలిసి ఒక మెమరాండం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకుంది. గవర్నర్ గారికి కూడా ఈ అంశాలకు సంబంధించి వివరించాలి,
అలానే కూటమి ప్రభుత్వం తమ మీద జరుస్తున్నటువంటి విధ్వంసాన్ని, అలానే అరాచకాన్ని, అలానే రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావిస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ అవాక్కులు చెవాకులు పెడుతూ సామాజిక మాధ్యమాల్లో అలానే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ అంశాలకు సంబంధించి తమ యొక్క ఆవేదన కావచ్చు, తమ యొక్క స్పందన ఏదైతే ఉందో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి ఉదాంతంలో ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సెక్షన్ 17A చెల్లదు. 17A ఎప్పుడు ప్రస్తావనలోకి వస్తుంది? ఏదైనా ఒక మాజీ ముఖ్యమంత్రిని కావచ్చు, ఒక ప్రభుత్వ అధికారిని అటెండర్ స్థాయి దగ్గర నుంచి ఐఏఎస్ వరకు, పీసీ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కూడా ఎవరైనా ప్రభుత్వ అధికారుల మీద అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వారిని ఇబ్బందులకు గురి చేసి, వారి మీద తప్పుడు కేసులను బనాయించి వారిని ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక కుట్రపూరితంగా వ్యవహరించేటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అందుకు సంబంధించినటువంటి విచారణలో ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుంది. గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసును బనాయించి ఆనాడు కనీసం గవర్నర్ గారి దగ్గర నుంచి అనుమతి పొందకుండానే సెక్షన్ 17A చెల్లదు, అవినీతికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి కాబట్టి బాబు గారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నాననేటువంటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క కక్ష సాధింపు చర్యలు, వ్యవహార శైలి ఏదైతే ఉందో ఆ తీరులో నేడు కూటమి ప్రభుత్వం వెళ్ళడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి ఉంది. అదే యాక్సిడెంట్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగి ఉండుంటే ఈ పాటికే బాబు గారిని అరెస్ట్ చేసి కటకటాలకు పంపించి ఇబ్బందులకు గురి చేసి మనోవేదనకు గురి చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆనాడు ఉన్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగానికి ఈరోజు ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి భారత రాజ్యాంగ అమలు తీరుకి ఎంత భిన్న అభిప్రాయ భేదం, భిన్న వ్యక్తిత్వ విధానాలు, భిన్న ఆలోచన తీరు ఏదైతే ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే తప్పు చేసినటువంటి మీరు చట్టం నుంచి తప్పించుకోవడానికి నేను మాజీ ముఖ్యమంత్రిని, నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్ర పరువు పోతుంది, అలానే నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం యొక్క ఖ్యాతి దిగజారిపోతుంది, అలానే నన్ను అరెస్ట్ చేస్తే మా వైఎస్ఆర్సీపీ పార్టీ విధ్వంసం సృష్టిస్తుందనే విధంగా ఈరోజు క్లియర్ కట్టుగా మీ యొక్క నిర్లక్ష్యంతోనే, మీ యొక్క పొరపాటుతోనే, మీ యొక్క తప్పిదంతోనే మీరు ప్రభుత్వం దగ్గర నుంచి, పోలీస్ వ్యవస్థ నుంచి సరైన క్రమంలో అనుమతి పొందకుండా, వారు విధించినటువంటి షరతులను పాటించకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా నీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి అక్కడ ఒక రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించి ఈరోజు సింగయ్య మరణానికి మీరే బాధ్యులయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నిండు ప్రాణం మీ వల్ల బలైంది, కనీసం పశ్చాత్తాపం మీలో లేదు. తప్పు జరిగింది, తప్పిదాన్ని సరిదిద్దుకోవాలనేటువంటి ఆలోచన తీరు కూడా మీలో కనిపించడం లేదు. తప్పు జరిగినటువంటి వ్యవహారంలో మీ బాధ్యతారాహిత్యం, మీ నిర్లక్ష్యం క్లియర్ కట్గా కనబడతా ఉన్నప్పుడు మీ మీద కేసు పెడితే ఇది కుట్రపూరితంగా పెడతా ఉన్నారు, కక్ష సాధింపు చర్యలతో భాగంగా పెడతా ఉన్నారు. నిజంగా మీ మీద కక్ష సాధింపు చర్యలే చేయాలనుకుంటే సంవత్సర కాలంలో ఈ పాటికే మీ మీద రకరకాల తప్పుడు కేసులను బనాయించి అరెస్ట్ చేసి జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ మీరు ఎక్కడ విధ్వంసం చేసినా, ఎక్కడ రెచ్చగొట్టేటువంటి ధోరణి చేసినా, ఎక్కడైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖ్యాతిని దిగజార్చే విధంగా వ్యవహరించినా మీ మీద ఎటువంటి కేసును బనాయించకుండా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందనేది కూడా మీకు తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు. మీ మనస్సాక్షిని, మీ ఆత్మాభిమానాన్ని ఒక్కసారి పరిశీలించుకొని ప్రశ్నించుకుంటే తప్పకుండా మీకు వాస్తవాలు తెలుస్తాయి. అలానే మీరు ఆనాడు ఏ విధంగా వ్యవహరించారు, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి జరగనటువంటి స్కామ్లో జరిగిందంటూ ఆ సంబంధం లేనటువంటి మాజీ ముఖ్యమంత్రిని, ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో ఇరికించి సెక్షన్ 17A ఏదైతే వర్తిస్తున్నప్పటికీ ఆనాడు గవర్నర్ గారి దగ్గర నుంచి మీరు అనుమతి పొందకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా నంద్యాలలో పర్యటనలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మీద మీ సిఐడి అధికారులను ప్రోత్సహించి వాళ్ళని ప్రోద్బలపరిచి ఆయనను అరెస్ట్ చేసి హఠాహుటిన అక్కడి నుంచి గుంటూరుకి తీసుకురావడం, ఆయన్ని హఠాహుటిన అరెస్ట్ చేసి రిమాండ్ విధించడం, సుమారు 2 నెలల కాలం పాటు ఆయన జైల్లో నిర్బంధించి మనోవేదనకు గురి చేసి ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించే విధంగా ఆయన్ని సమూలంగా నిర్మూలించాలనేటువంటి మీ కుట్రకోణం ఏదైతే ఉందో యావత్ రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టే మీ యొక్క రాజకీయ పందా, మీ యొక్క రౌడీ రాజకీయం, మీ యొక్క క్రిమినల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. కాబట్టే మిమ్మల్ని 151 నుంచి అదో పాతాళానికి 11 స్థానాలకి ప్రజలు దిగదార్చారనేటువంటి వాస్తవాన్ని మీరు ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నారు.
తప్పిదాన్ని తప్పిదంగా స్వీకరిస్తే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిజంగా కక్ష సాధింపు చర్యలే జరిగి ఉండుంటే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసానికి, అరాచకాలకు, ఆకృత్యాలకు పాల్పడినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి దమనకాండ, ప్రతి మారణ హోమం మీద విచారణ జరిపి మీ మీద కఠినాతి కఠినమైనటువంటి చర్యలను చేపట్టేటువంటి అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మీ పట్ల, మీ యొక్క రౌడీ మూకల పట్ల కొంత అలసత్వాన్ని వహిస్తూ ఉందన్నది వాస్తవం. నిజంగా మీరు వ్యవహరించిన విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరించి ఉండుంటే పరిస్థితులు మరోలా ఉండేవి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ రాజకీయ నాయకుల పనితీరు ఏదైతే ఉందో పూర్తిగా సమూలంగా మారి ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ బాబు గారు ఎందుకో కొంత ఈ యొక్క వ్యవహారంలో కొంత స్లోగా అడుగులను వేస్తూ, మరి ఆయనకంటూ ఒక దిశానిర్దేశం, ఆయనకంటూ ఒక ముందు చూపు ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారనేది కూడా మాలాంటి వారందరం భావిస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకొని విచ్చలవిడిగా గత ప్రభుత్వంలో వ్యవహరించారో వారందరి మీద కూడా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో చట్ట ప్రకారంగా వారు శిక్షలు అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. లోకేష్ గారు కూడా తన రెడ్ బుక్కి సంబంధించినటువంటి ప్రస్తావనలో కూడా అదే స్పందిస్తూ ఉన్నారు. ఏదైతే రెడ్ బుక్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా శిక్షిస్తాము, చట్టం ముందు నిలబెడతాం, తప్పకుండా నిలబెట్టాలి. అలా నిలబెట్టకపోతే ప్రజలలో, ఈ యొక్క రాజకీయ నాయకుల తీరులో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉండదు. అలానే ప్రజలలో కూడా ఈ రాజకీయ వ్యవస్థ పట్ల కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రతి విధ్వంసం, అరాచకం, అక్రమం, ఆకృత్యాల మీద విచారణ జరిపి బాధ్యులైన ప్రతి వ్యక్తిని కూడా కటకటాలకు పంపించి వారిని చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈరోజు ఒక సింగయ్య వ్యవహారమే కాదు, అనేక కుంభకోణాలకు, అనేక దారుణాలకు, అనేక మారణ హోమాలకు మీరే కేర్ ఆఫ్ అడ్రస్ కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు జరిగినటువంటి ప్రతి అఘాయిత్యానికి మీరే సూత్రధారి, మీరే పాత్రధారి కదా. ఈరోజు అన్నీ చేసేసి నాకేమీ తెలియనట్లు, నేను అమాయకుడిని, నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, నా మీద తప్పుడు కేసులను బనాయిస్తూ ఉన్నారు, నేను మంచి బాలుణ్ణి, నేను మంచి వ్యక్తిని అన్నట్లు మీరు ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీ మాటలను, మీ వ్యక్తిత్వాన్ని, మీ విధి విధానాలను ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మీరు గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినా జరిగేది అదే. మీరు తప్పిదం చేశారు. ఇప్పటికే పోలీస్ వ్యవస్థ, అలానే ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి సవివరంగా ఒక రిపోర్ట్ను కూడా గవర్నర్కి పంపించిందనేటువంటి విశ్వసనీయ సమాచారం కూడా అందుతూ ఉంది. మరి చూద్దాం, 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సింగయ్యకు సంబంధించినటువంటి మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్టు కాబోతా ఉన్నారు. మరి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఏర్పడబోతా ఉంది. గతంలో అయితే అరెస్ట్ అయితే చెల్లి షర్మిల పార్టీని నడిపినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎవరు నడుపుతారు? వైఎస్ భారతి గారి పార్టీని నడుపుతారా, మరెవరైనా నడుపుతారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం 100కి 100 పాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తిరిగి ఏదైతే హైకోర్టు జోక్యంతో ఏదైనా జాప్యం జరిగితే జరగచ్చు, కానీ అరెస్ట్ తప్పదనేది కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు కూడా మీ విధానాలను మార్చుకొని, మీ ఆలోచన తీరును మార్చుకొని రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవ్వడానికి ప్రయత్నించండి. అంతేకాని తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రం పరువు ప్రతిష్టను దిగజారుస్తూ రాష్ట్ర ఖ్యాతిని దిగజార్చే విధంగా వ్యవహరించడం అనేది సరైనటువంటి విధానం కాదు. మీ తీరును మార్చుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. ప్రజల అభిమానాన్ని, ప్రజల గౌరవ మర్యాదలని చొరగొనండి. అంతేగాని ఇదే విధంగా ఉంటాం, ఇలానే క్రిమినల్ పాలిటిక్స్ చేస్తాం, ఇలానే రౌడీ రాజ్యాన్ని కొనసాగిస్తాం, ఇలానే రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తామంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ముగిసిన అధ్యాయం. అది ఇక రాజకీయాల్లో భూస్థాపితమైనటువంటి పార్టీ. వారిని 20 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశానిర్దేశంతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు అడుగులు వేస్తుందని వారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. అలానే మొన్న విజయవాడ నగరంలో జరిగినటువంటి ఫిక్కికి సంబంధించినటువంటి సమావేశంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చినటువంటి ప్రతినిధులకు ఒక స్పష్టమైనటువంటి
హామీని ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో గతం తాలూకా యుద్ధాంస పరిపాలన ఉండదు. అలాంటి ప్రభుత్వాన్ని రానివ్వకుండా మేము ఏం చేయాలో అన్ని విధాలుగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేసుకుంటున్నాం. కాబట్టి రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టండి, మీకు ఎటువంటి సహకారం అందించమన్నా ప్రభుత్వం అందించడానికి సంసిద్ధంగా ఉందని వారిరువురు చేసినటువంటి కామెంట్లు కావచ్చు. అలానే నారా లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలికి సంబంధించినటువంటి అంశాల్లో స్పందించిన తీరు చూసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే దాపరించిందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే వారి తీరును మార్చుకొని, వారి ప్రజాపందను మార్చుకొని, ప్రజల్లో వాళ్ళు వెళ్ళేటువంటి విధానాలను మార్చుకుంటే తప్పకుండా ప్రజలు, ఎందుకంటే ప్రభుత్వాలను నెలకొల్పాల్సింది, ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సింది సుప్రీం ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజలచే, ప్రజలకై, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి అధికారం ప్రజలకే ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, ఏ ప్రభుత్వాన్ని దించాలన్నా అది ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో చాలా మంచి నమ్మకం ఏర్పడింది. బాబు గారి యొక్క పరిపాలన కావచ్చు, లోకేష్ గారికి సంబంధించినటువంటి దిశానిర్దేశం, భవిష్యత్ పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రజలలో కూటమి ప్రభుత్వం పట్ల ఒక స్పష్టమైనటువంటి నమ్మకాన్ని కుదిరింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆ విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు పోటీపడి ఆ విధానాన్ని మార్చుకొని ఈ యొక్క విధానాల్లో కొంత నూతన ఒరవడితో ముందుకు వెళ్తే రాబోయేటువంటి రోజుల్లో కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇదే విధంగా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఎవరిని పడితే వారిని చంపేస్తాం, ఎవరిని పడితే వారిని హింసిస్తాం, ఎవరిని పడితే వారిని విచ్చలవిడిగా దారుణాతి మారణ హోమాలను సృష్టిస్తామంటే ప్రజలు స్వాగతించరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దిశగా మీ పందాను మార్చుకొని ముందుకు అడుగులు వేయండి. తప్పకుండా మీకంటూ ఒక కనీస హోదా అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నా యొక్క భావన. చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించబడుతుందా, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తప్పదా అనేటువంటి తెలియాలంటే మరో 2-3 రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. జై భీమ్, జై భారత్, జై హింద్.